అంతే. యేసయ్యను చూడాలి ఆశ. దానికోసం నేను పెద్దాన్ని, నేను చెట్టు ఎక్కితే చండాలంగా ఉంటుంది ఏం ఆలోచించలా, ఎక్కేసాడు అంతే. తర్వాత తిప్పల తర్వాత ముందు యేసయ్యను చూడాలి. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఇంతమంది గుంపులు గుంపులు చుట్టూ ఉంటే ఎవరిని పిలవాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరి గురించి పర్సనల్గా. కానీ ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆగి జక్కయ్య 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 త్వరగా దిగు, నేను నీకోసమే వచ్చింది మీ ఇంటికి అన్నాడు. మై లార్డ్, నా దేవా, నా ఇంటికా దిగాడిగా. నేను ఊరు మొత్తంలో రోసేసిన బతుకుతున్నాను, నా ఇంటికి నువ్వు రావటం ఏందయ్యా? మంచోళ్ళ ఇంటికి కదా నువ్వు రావాలి, నాలాంటోడి ఇంటికే వస్తావు, నా ఇంటికి నువ్వు రావటం ఏందయ్యా? యేసు ప్రభు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాటే వాడాడు. కానీ ఇంత దుర్మార్గంగా డబ్బులు వసూలు చేస్తున్నావు, నాశనం అయిపోతావరా, నరకానికి పోతావరా, అట్టబోతావరా, ఇట్టబోతావు, ఇది ఏం చెప్పలా. నువ్వు నిజంగా మారితే నీకు అది ఇది అని కూడా చెప్పలా. నేను ఈరోజు నీ ఇంట్లో ఉండటానికి వచ్చానయా, నీకోసమే వచ్చాను అన్నాడు అంతే. అంతకుమించి ఏమన్నా రాయబడిందా? ఉంటే చెప్పండి. స్తోత్రం. ఆ రెండు మాటలకి